హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో బర్త్డే డెకరేషన్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ డెకరేషన్ అంతా ఎలా చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా హ్యాపీ బర్త్డే బెలూన్స్ని తీసుకోవాలి. ఇవి నార్మల్ షాప్స్లో బయట కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. నేనైతే నార్మల్ షాప్ నుంచే తీసుకొచ్చానండి. బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, అక్కడ ఉంటాయి ఈ బెలూన్స్. ఈ బెలూన్స్ ఓపెన్ చేస్తే ఇలా లోపల హ్యాపీ బర్త్డే అనే లెటర్స్ ఉంటాయి. వీటి లోపల ఎయిర్ ఎలా ఫిల్ చేయాలన్నది ఇప్పుడు ముందు మనం చూద్దాం. ఈ బెలూన్కి ఒక వైపు ఇలా కార్నర్లో ఆరెంజ్ కలర్ స్ట్రిప్ అనేది ఉంటుందండి. దాని దగ్గర నుంచి మనం ఎయిర్ అనేది ఫిల్ చేయాలి. ఎయిర్ ఎలా ఫిల్ చేయాలంటే అదే ప్యాకెట్లో మనకి ఇలా వైట్ కలర్ స్ట్రా ఒకటి వస్తుంది. ఈ స్ట్రాని నెమ్మదిగా ఆ ఆరెంజ్ కలర్ స్ట్రిప్ ఉన్న దగ్గర నుంచి స్లోగా లోపలికి పెట్టుకోవాలి. లోపలికి పెట్టుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా పెట్టుకోవాలండి, లేదంటే కవర్ చిరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత మనం ఎయిర్ అనేది వదుకోవాలి. ఇలా స్లోగా ఎయిర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా లెటర్స్ అన్నిటిలోకి ఎయిర్ని ఫిల్ చేసుకుంటే ఇలా బెలూన్ టైప్లో వస్తాయి. ఇలా మొత్తం ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత నెమ్మదిగా బయటికి స్ట్రాని తీసేయాలి. తీసేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. ఎయిర్ అనేది ఇంకా బయటికి రాకుండా లాక్ అయిపోతుంది. ఇలా ఫిల్ చేసుకున్న హ్యాపీ బర్త్డే బెలూన్స్ని డబుల్ సైడ్ టేప్ గమ్తో నేను వాల్కి స్టిక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1 అనే నెంబర్ని నేను స్టిక్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను 1 ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉంది. దీన్ని 2 సైడ్ టేప్ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు హన్విక అనే లెటర్స్ని కూడా నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాటిని కూడా 2 సైడ్ టేప్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. హన్విక అనే నేమ్ని లైన్లో ఇలా నీట్గా స్టిక్ చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ కూడా నేను ఈ నేమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే థింక్ చేసి కలర్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా మనం స్టిక్ చేసిన బెలూన్స్కి రిబ్బన్ నాట్ చేసాం కదా, ఆ రిబ్బన్కి ఇలా మనం నైఫ్తో ఇలా లాగితే ఈ కర్వ్స్ అనేవి వస్తాయి. ఇలా నీట్గా కర్వ్స్ అనేవి ఈ రిబ్బన్కి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఎలా స్టిక్ చేస్తానన్నది చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ని కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో ఎలా చేశాను అనేది చూపించాను. మీరు ఒకవేళ అది మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను చార్ట్ పేపర్స్ యూస్ చేసి చేశానండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మిస్ అయితే కనుక మళ్ళీ చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని కూడా నేను 2 సైడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని వెనక సైడ్ స్టిక్ చేసుకొని దాన్ని ఇక్కడ వాల్కి అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెలూన్స్ అనేవి నేను ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను హన్విక ఫ్రాక్ కూడా ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బెలూన్స్ నేను ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. బెలూన్స్ అన్ని నేను ఫ్లవర్గా చేసి స్టిక్ చేద్దాం అనుకున్నాను. అందుకే వాటిని అన్నిటినీ ముందుగానే వాటిలో ఎయిర్ ఫిల్ చేసి పెట్టుకున్నాను. వాటితో హన్వి చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. అందుకే ఈ వీడియో కూడా నేను ఇందులో పెట్టాను. బెలూన్స్ని 2 కింద నాట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా 2గా నాట్ చేసుకున్న బెలూన్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా మనం తిప్పుకోవాలి. చూడండి, ఇలా ఒకదానిపై నుంచి ఒకటి ఇంకొకటి ఇలా నెక్స్ట్ సైడ్కి తిప్పుకుంటే అవి ఆటోమేటిక్గా నాట్ వేయకపోయినా కానీ అలా స్టిక్ అయిపోయి వస్తాయి. ఇలా పెట్టుకున్న బెలూన్స్ని కూడా నేను 2 సైడ్ టేప్తో వాల్కి స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని, ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అలా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే డెకరేషన్కి సరిపడా అన్ని చేసుకుని స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను బటర్ఫ్లై థీమ్ తీసుకున్నాను. అందుకని 1 పైన కూడా బటర్ఫ్లై స్టిక్ చేశాను. అండ్ ఫ్లవర్స్ పైన కూడా నేను బటర్ఫ్లైస్ అనేవి స్టిక్ చేశాను.
ఇక్కడ నేను మొత్తం కలర్ కాంబినేషన్ కూడా హన్వీ ఫ్రాక్ ఎల్లో అండ్ వైట్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఎల్లో అండ్ వైట్ ఎలివేట్ అయ్యేలా తీసుకున్నాను. బెలూన్స్ కలర్స్ అన్నీ ఎల్లో అండ్ వైట్ తీసుకున్నాను. బటర్ఫ్లైస్ కూడా హన్వీ ఫ్రాక్ పైన బటర్ఫ్లై ఉంది కాబట్టి నేను బటర్ఫ్లై థీమ్ అనేది తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.